ఈ సమయంలో మనం పరిశుద్ధ వాక్యములోనికి మనం వెళదామండి. దేవుని కృపా సమాధానములు మనకు అనుగ్రహించును గాక. ఈరోజు మనం 139వ కీర్తన దాని యొక్క 23-24 వచనాలు మనం చదువుదామండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఇక్కడ దిద్దుపాటు కోసం భక్తుడు, కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒక భక్తుని సిన్సియర్ హృదయం నుండి వచ్చేటువంటి ఒక మొర, ఓ ప్రార్థన. అదేంటి తెలుసా? దేవా, నన్ను సరిచేసుకోవడానికి, నేను నీ తట్టు తిరగడానికి తగినట్లు నన్ను ఒకసారి గమనించు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు హాస్పిటల్ వెళ్ళారా ఒక ఎగ్జిక్యూటివ్ చెకప్ కొరకు? మీకు కొన్నిసార్లు మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎప్పుడు మనకు ఒక సిమ్టమ్ ఉన్నప్పుడు. ఆ సిమ్టమ్ ఏంటి? నాకు ఈ షోల్డర్ దగ్గర పెయిన్ ఉంది, అదొక సిమ్టమ్. బ్యాక్ పెయిన్ ఉన్నది, అది ఇంకో సిమ్టమ్. కడుపులో కొంచెం అనీసినెస్ ఉంది, పెయిన్ ఉంది, అదొక సిమ్టమ్. తలనొస్తుంది, లేక చెవిపోటు వస్తుంది, కంటి నొప్పి వచ్చింది. ఈ కారణాలను చెప్పి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ మనకి ఏ సిమ్టమ్ లేకుండా మనలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి సహజంగా 50 years దాటినటువంటి వారందరూ కూడా వన్స్ ఇన్ ఎ ఇయర్ ఒక ఎగ్జిక్యూటివ్ చెకప్ చేసుకోవాలి. ఆ ఎగ్జిక్యూటివ్ చెకప్లో మీ హార్ట్, మీ లివర్, మీ కొలెస్ట్రాల్, లేకపోతే మీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటినీ, కిడ్నీ, వీటన్నిటిని గురించి వారు ఒక స్టడీ మీకు ఇస్తారు. మీ ఆర్గన్ ఫంక్షన్ ఇలా ఉంది, మీ కన్ను, చెవి, లేక పండ్లు అన్నీ వారు, శరీర అవయవాలన్నీ వారు స్కాన్ చేసి, టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. బంచ్ ఆఫ్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ తీసుకొని మనం కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు మనం ఎప్పుడు ఊహించని కొన్ని విషయాలు మనకు చెప్తారు. మీ హార్ట్ పంపింగ్ వీక్గా ఉందని ఒకరు, మీ కిడ్నీలో స్టోన్ ఉందని కొందరు. ఆ విధంగా మనకు తెలియని కొన్ని విషయాలు. ఎప్పుడు మనకు నొప్పి రాలేదు, ఎప్పుడు మనకు ప్రాబ్లం రాలేదు, కానీ బ్లాకేజ్ ఉందని ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మనం అది విని ఆ పేపర్ తీసుకుపోయి షెల్ఫ్లో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు వరకు మేము ఎలా ఉన్నామో అలాగనే మనం కంటిన్యూ చేయం. ఆ డాక్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి కొంత మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు స్వీట్ తినొద్దు, మీరు ఫ్రూట్స్ తినొచ్చు, లేకపోతే మీరు ఆ మాంసాహారం అవాయిడ్ చేయాలి, ఫలానా ఆ ఫుడ్ మీరు తీసుకోకూడదు. ఇటువంటి విషయాలన్నీ మనకు తెలియపరుస్తారు. దానిని బట్టి మనం మన జీవితాన్ని క్రమపరచడానికి ప్రయత్నం చేస్తాం. డాక్టర్స్ అట్నే అంటారండి, ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కొందరు నిర్ణయాలు తీసుకుంటారు. వారు ఎక్కువ రోజులు ఉండరు, వారి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, వారు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్తారు. ఎప్పుడైతే అడ్వైసెస్ దొరికిందో జాగ్రత్త పడిన వారు వారి సమస్యల నుంచి బయటికి వెళ్తారు. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఒక క్లినిక్లో ఆ బెడ్ మీద పడుకున్నారా? డాక్టర్ గారు మిమ్మల్ని స్టెథోస్కోప్ పెట్టి మిమ్మల్ని టెస్ట్ చేయడం, మీ నోరు తెరిచి లైట్ కొట్టి మీ నాలుకను స్టడీ చేయడం, లేదా మీ కన్ను తెరిచి అందులో ఏదో ఒకటి చూడడం. కన్నులో ఏమున్నది, నా ప్రాబ్లం ఇంకొకడో ఉన్నదని మనం అనుకుంటాం. అన్నిటికీ టెస్టింగ్ చేసే డాక్టర్కు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ ప్రకారంగా ఆ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని టెస్టులకు కూడా రాస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం 5 రోజుల మెడిసిన్ నేను ఇస్తున్నాను, రిజల్ట్ వచ్చినప్పుడు మీరు రిపోర్ట్స్ తీసుకొని రండి, ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటారు. ఇప్పుడు ఈ 5 రోజులు మరి ఎందుకు? అది మీరు చెప్పిన సిమ్టమ్స్ను బట్టి, డాక్టర్ గారికి అనుకున్న అనుమానమును బట్టి మీకు మెడిసిన్స్ ఇచ్చారు, కానీ దట్ ఈస్ నాట్ ఫైనల్. మీ రియల్
ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందంటే మీ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత, అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఈ ఏరియా మీకు నార్మల్గా ఉంది, ఈ ఏరియాలో కొంచెం ప్రాబ్లం ఉంది, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి అని చెప్పి కొన్ని కేటగరైజ్ చేసి మనతో మాట్లాడతారు. ఇది మన శరీర సంబంధమైన సమస్యల గురించి డాక్టర్ దగ్గర వెళ్ళి మనం పొందుతున్నటువంటి ఒక హెల్ప్ లేక అడ్వైస్. ఇక్కడ కీర్తనకారుడు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో అడుగుచున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఈ టెస్టులు మన డాక్టర్స్ దగ్గర లేదు. హల్లెలూయా. వారు వెళ్తే మీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కనిపించిన వాటికి వారు ట్రీట్మెంట్ ఇస్తారు, లేదా మీతో ఒక అరగంట మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీది కొన్ని బయటికి వస్తుంది. అటువంటి విషయాలకు వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ ఇస్తారు, కానీ మీ హృదయ ఆలోచనలను స్కాన్ చేయడానికి ఉన్న పరికరాలేమీ ఇప్పుడు వరకు కనిపెట్టుకోలేదు. మీ తలంపులకు ట్రీట్మెంట్ వారు ఇవ్వలేరు, మీ మాటలకు ట్రీట్మెంట్ ఇస్తారు. మీరేంటో అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు కొన్ని ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ మీ తలంపులను పరిశీలించి మీ హృదయమును పరిశీలించి, హృదయం పరిశోధిస్తారు, ఏమైనా బ్లాకేజ్ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేటువంటిది ఆలోచిస్తారు, కానీ హృదయ తలంపులను పరీక్షించే పరికరాలేమీ వారి దగ్గర లేదు. మనం అందరం దేవుని మందిరానికి వస్తున్నాం, మనం అందరం పరస్పరం నవ్వుతున్నాం కదా, ఒకరినొకరు చూచి విష్ చేస్తున్నాం, హ్యాపీగా మాట్లాడుచున్నాం. కానీ లోపల మండుచున్న అగ్నిపర్వతం. బయట నవ్వుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఇంటికి వెళ్ళారు, కానీ లోపల భయంకరమైన ఒక అగ్నిపర్వతం. అది ఎవరికీ తెలియదు, పేరెంట్స్కి తెలియదు, హస్బెండ్కి తెలియదు, వైఫ్కి తెలియదు, పిల్లలకు తెలియదు, ఎవరికీ తెలియదు, నైబర్స్కి తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు. చాలా చక్కగా మాట్లాడుచున్న ఫ్రెండ్స్కు కూడా తెలియని కొన్ని ప్రాబ్లం మన లోపల తిరుగులాడుతూ ఉంటుంది. ఇక్కడ కీర్తనకారుడు సిన్సియర్గా దేవునికి ఈ యొక్క మొర చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ఇదొక సిన్సియర్ ప్రేయర్. మనం రోజు ప్రార్థన చేస్తాం, దేవా రాత్రి నాకు మంచి నిద్ర ఇచ్చినందుకు స్తోత్రం, నన్ను బ్రతికించి తిరిగి లేపినందుకు స్తోత్రం, ఈరోజు నా ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు స్తోత్రం, నాకు మంచి ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, నాకు వస్త్రం ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ప్రార్థనలకు వ్యత్యస్తమైన ఒక ప్రార్థన ఇది. ఈ ప్రార్థన దిస్ ఈజ్ వెరీ మచ్ సీరియస్. ఈ ప్రార్థన ఒక భక్తునికి దేవునికి మధ్య ఉన్న ఒక సంభాషణ. ఆ సంభాషణలో ఆయన తన హృదయాన్ని తెరిచి అంటున్నాడు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో చూడుము. ఇక్కడ ఈ వ్యక్తి సంపూర్ణ సమర్పణ కలిగిన వాడిగా దేవునికి ఇష్టుడిగా ఉండడానికి నిర్ణయించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. 139వ కీర్తన మనం చదువుచున్నాడు. దాని మొదటి 6 వచనాలలో దేవుని అద్భుతమైన జ్ఞానమును గురించి ఆయన మాట్లాడుచున్నాడు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చాలు. ఇక్కడ దేవుని అపారమైన జ్ఞానమును గురించి ఈ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. నా మనస్సులో తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మన ఫ్రెండ్స్తో చాలా పొగుడు మాటలు చెప్తాం. ఆ మాటలకు మనకు ఎటువంటి సంబంధమే ఉండదు. దానికి వ్యత్యస్తమైన ఒక భావం మనలో ఉన్న we will appreciate somebody. మనం వారిని పొగుడుతాము, గౌరవిస్తాము,
వారి గురించి గొప్పగా మాట్లాడతాము, కానీ అది మన లోపల ఉండదు. దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నీవు మాట్లాడేటప్పుడు నీ మనసు గ్రహిస్తాడని కాదు, నీ మనస్సులో తలంపు పుట్టక మునిపే నీ మనసు ఆయన రీడ్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతకరుడైన దేవుని సన్నిధిలో యథార్థంగా నడుస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. డబుల్ స్టాండర్డ్తో మనం నడుస్తాయి, హిపోక్రసీ కలిగిన వారిగా మనం ఉంటే దేవుడు ఏమాత్రం మనల్ని అప్రిషియేట్ చేయడు. మనుషులందరూ మన నోటి నుంచి వచ్చే మాటలు వింటారు, దేవుడు మాత్రం మన హృదయంలో ఉన్న తలంపులను చదువుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక try to be sincere always, be open, be transparent. డబుల్ స్టాండర్డ్ పర్సన్ అనేటువంటిది మన గురించి ఎవరూ చెప్పకూడదు. నీ లోపల కోపం ఉందా అనేసే, నీ లోపల ప్రేమ ఉందా ఎక్స్ప్రెస్ చేయి, నీ లోపల ఏదైనా కలవరం ఉందా తెలియపరచు, అది మర్చిపో. మళ్ళీ దాన్ని మూటగట్టి ఇలా నడవడం మానేసేయండి. దాన్ని తీసేసే, నువ్వు ఫ్రీగా నడు. అప్పుడు నీకు గుండెకి బరువు ఎక్కదు. నీ లోపల ఉన్న దాన్ని నువ్వు అలా మూట కట్టుకొని పెడితే 98 నుంచి ఉన్న మూటలన్నీ ఇప్పుడు ఉన్నాయి లోపల. గుండె కొట్టుకుంటూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది, ఏందమ్మా ఇది పాతదన్నీ అని అడుగుతారు. అందుకే ఇవన్నీ తీసి బయటపడేయండి. మీరు చాలా ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగా ఉండండి. మనుషులు ఏమంటారు అని కలవరపడకండి. బీ ట్రాన్స్పరెంట్. దేవుని సన్నిధిలో యథార్థత కలిగిన వారిగా నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భక్తుడు దేవునికి చెప్తున్నాడు, నీకు ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉన్నదేమో చూడుము. మనకు తెలియదా దేవునికి ఆయాసకరమైనది మనలో ఉందా లేదా అనేది? దేవుడు చూడాలా? అంటే నాకు కనబడనిది కూడా ఏమైనా దాగి ఉందేమో. అందుకే కదా మనం స్కానింగ్, ఎక్స్రేలు తీసేది. బాహ్య నేత్రములకు కనబడిన దానిని చూడడానికి ఆ మెషిన్లో నుండి మనం వెళ్తాము. అన్ని టెస్టులు చేసాము, అంతా నార్మల్, బట్ స్టిల్ మన ప్రాబ్లం అక్కడే ఉంది. అందుకే వీ నీడ్ టు గో టు ద గాడ్ స్కానర్, గాడ్ స్కానింగ్. అందులోకి వెళ్ళి నన్ను ఒక్కసారి చూడు ప్రభువా, నాలో ఉన్న తలంపులను ఒకసారి పరీక్షించు ప్రభువా, నాలో ఉన్న భావాలను ఒకసారి పరీక్షించు ప్రభువా. నేను నీకు ఆయాసకరమైన ఏదైనా పరిస్థితిలో నేను ఉన్నట్లయితే నన్ను శుద్ధి చేయడానికి నాకు జ్ఞాపకం చేయి ప్రభువా అని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనలో టెస్ట్ మీ లార్డ్, నా జీవితంలో నీకు ఇష్టం లేనిది ఏదేది ఉన్నా నాకు తెలియపరచు ప్రభువా. ఒక వైట్ పేపర్ తీసుకొని, ఒక పెన్ను తీసుకొని ప్రార్థన చేయాలి. దేవా, నీకు ఇష్టం లేనిదన్నీ నాకు తెలియపరచను. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. మీ అందరి ఆత్మలో నీ ఈ డబుల్ స్టాండర్డ్ నాకు ఇష్టం లేదంటాడు దేవుడు. వెంటనే నంబర్ 1 అది రాయండి. ఆ విధంగా మనకు దేవుడు జ్ఞాపకం చేసేవన్నీ రాయండి. తర్వాత వాటిని గురించి ఆలోచించండి. ఎస్, ఇది నాలో ఉంది, ఇది డిలీట్ చేయాలి. పేపర్ కొట్టేస్తే అది పోదు, అది లోపల నుంచి డిలీట్ చేయాలి. నాకు దేవుని సహాయం కావాలి ప్రభువా, అది నా నుండి తొలగిపోవాలి. నేను అరగంట ప్రార్థన చేసే వ్యక్తివైనా, 1 గంట ప్రార్థన చేసే వ్యక్తివైనా, నాలో ఉన్న కుళ్ళు పోవడం లేకపోతే రిజల్ట్ నాకు రాదు. కాబట్టి ముందుగా నా హృదయంలో ఉన్న ఈ కల్మషాన్ని తీసి పారేయాలి. దేవుని పవిత్ర రక్తముతో కడగబడాలి. దేవుని సన్నిధిలో నేను శుద్ధి చేయబడాలి. దేవా, నీవు నన్ను ఈసోపుతో కడుగుము, నీ కృప ద్వారా నన్ను శుద్ధి చేయుము. కళంకం లేని వానిగా నీ ఎదుట ఉండడానికి తగిన కృప నాకు దయచేయండి. 7 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు అక్కడ ఏమి చెప్తున్నారంటే, దేవుడు ప్రతి చోట ఉన్నాడు. ఆయన లేని ఒక చోట లేదు అని అంటున్నారు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును,
నేను ఆకాశమునకెక్కినా నువ్వు అక్కడున్నావు, నేను పాతాళమందు పండుకొనినను నువ్వు అక్కడున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంధములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొందును, అంధకారము నన్ను మరుగు చెయ్యును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, సీసీ కెమెరాలలో నైట్ విషన్ అనేది ఒకటి ఉంది. మన కంటికి ఏమీ కనబడదు, కానీ ఒక చిన్న పురుగు పోయినా సీసీ కెమెరాలో కనబడుతుంది. రాత్రి అన్ని స్పష్టంగా కనబడిన ఒక కన్ను ఆ కెమెరాకు ఉంది. అలాగైతే నీ దేవునికి ఏదైనా మరుగై ఉంటుందా? ఏమీ మరుగై ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏం ఆలోచించినా, నువ్వు ఏ కార్యములలో ఇన్వాల్వ్ అయినా అవన్నీ ఆయన రికార్డర్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం లెట్ us బీ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. దేవుని ఎదుట నమ్మకస్తులుగా నడవడానికి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. అన్నీ చూచుచున్న దేవుని సన్నిధిలో భయభక్తులు గల వారిగా నడవడానికి ప్రయత్నం చేద్దాం. పాస్టర్ గారిని సంతోషింపచేయడానికి చేసిన ప్రయత్నములు మానేద్దాం. పాస్టర్ గారు కాదు సంతోషించవలసింది. ఎవరు సంతోషించాలి? మన దేవుడు సంతోషించాలి. మన దేవుడు తన కృపాన్ని గ్రహించాలి. మన దేవుడు తన సన్నిధిని దయచేయాలి. మన దేవుడు మనకు తోడై ఉండాలి. మనం చేయుచున్న సమస్త కార్యకలాపాలలో దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి ఉండాలి, ఆయన కృప ఉండాలి. ఆయన మన అందరినీ ఆశీర్వదించి నడిపించువాడని గ్రహించి ఆయనకు మనం స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. మనం ఏదైనా ఒక కార్యం చేసే ముందు మన లోపల ఉన్న హృదయ ఆలోచన శుద్ధి కలిగినదైతే దేవుడు ఆ ప్రయాణమును లేక ఆ ఉద్దేశమును సఫలపరుస్తాడు. మనం కుమారుని మహిమపరచు నిమిత్తం తండ్రిని ఏది అడిగినను ఆయన మనకు దాన్ని దయచేస్తామన్నాడు. సో మనం అడుగుచున్న ప్రతి విషయంలో కూడా కుమారునికి మహిమ కలగాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఉండాలి. పరమ తండ్రికి ప్రీతికరమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనంలో ఆయన మనల్ని సృష్టించిన సృష్టి యొక్క మహాత్మ్యమును గురించి అక్కడ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నది. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుకొనుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను అని అంటున్నారు. ఇక్కడ దేవుని యొక్క అపారత, దేవుని యొక్క జ్ఞానము, దేవుని శత్రువుల ఎదుట దేవునికి ఉన్న ఆలోచనలు ఇవన్నీ మనకు తెలియపరుస్తున్నారు. చూడండి, చివరిగా మనం దాని 24వ వచనములోనికి వచ్చాం. అక్కడ ఏంటంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్న ఎడల దాన్ని చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఏ ప్రేయర్ ఫార్ ద డివైన్ డిరెక్షన్స్. సరైన దిశలో నిత్య మార్గము వైపు నన్ను నడిపించుము ప్రభువా అని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధానములో ఆయనను సేవించడానికి, ఆయనను స్తుతించడానికి మనము ఆశించుచున్నప్పుడు దేవునికి ఆయాసకరమైన మార్గములన్నింటినీ విడిచిపెట్టి ఆయనకు ప్రీతికరమైన మార్గంలో మనం నడవడానికి ఒక ఉత్తమమైన నిర్ణయం మనం తీసుకోవాలని దేవుడు కోరుచున్నారు. సామెతల గ్రంథంలోనికి మనం వద్దామండి. దాని 21వ అధ్యాయం దాని 2వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం దాని 2వ వచనం. ఒకడు
తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను, ఒకడు తనకి ఏర్పరచుకొనిన మార్గం ఎట్టిదైనను తన దృష్టికది తన న్యాయముగానే దృష్టికి అది అగుపడును. న్యాయముగానే అగుబడును. యెహోవాయే ఆ, హృదయములను పరిశీలన చేయువాడు. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఒకరికి తన ఆలోచనలు కరెక్ట్గా అనిపిస్తుంది, అది న్యాయమైనదిగా అనిపిస్తుంది, అది యథార్థమైనదిగా అనిపిస్తుంది. కానీ దేవుడు హృదయములను పరిశీలన చేయుచున్నవాడు. మన ఆలోచనలు దేవునికి మహిమార్థముగా ఉండడానికి తగినట్లు మన జీవితము దేవునికి అర్పణ చేయవలసినటువంటి అవసరత ఉంది. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి స్తోత్రం. అర్పణల కన్నా న్యాయ మార్గములో, నీతి మార్గములో మనం నడవడం దేవునికి ఇష్టమని తెలియపరచుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం సామెతల గ్రంథం 14వ అధ్యాయం దాని 12వ వచనాన్ని మనం చదువుదామండి. 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. గనక మన మానుషికమైన ఆలోచనలను బట్టి న్యాయమైనదిగా మనకు కనబడినవన్నీ చేసుకుంటూ పోతే రేపు పెద్ద సమస్యలలో మనం చిక్కిపోయే అవకాశం ఉంది. కనుక దేవుని చిత్తం నెరవేర్చువారిగా, దేవుని అడుగుజాడలో నడుచువారిగా, దేవునికి ఇష్టలుగా మనం జీవించడానికి దేవుడు మన గురించి ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం దాని 7వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదామండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. 8వ వచనంలో చెప్పుచున్నాడు, నా తలంపులు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. భూమికి ఆకాశముకు మధ్య ఎంత దూరం ఉందో మన తలంపులకు దేవుని తలంపులకు మధ్య అంత దూరం ఉంది. ఆయన తలంపులన్నీ పర్ఫెక్ట్, అద్భుతమైనది. ఆయన తన తలంపులను నెరవేర్చినప్పుడు మనం అందరం ఆశ్చర్యపోతాం. ఇంత గొప్ప కార్యం దేవుడు నా జీవితంలో చేయడానికి ఉద్దేశించి ఉండేనా, నాకేమీయూ తెలియకపోయాను అని మనం చెప్తాం. దేవుడు మన ఎడల చేయబోచున్న కార్యములను గురించి మన ఊహకంతని కార్యాలు. దేవునికి స్తోత్రం. అందుకు మనం ఏం చేయాలి? దేవా నీకే స్తోత్రం, ఆదియు అంతమైన వాడా, సమస్తము నీవే పాలన చేస్తున్నావు గనక నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని మనం ఆయనకు స్తోత్రం చెల్లించి ఆయన నామమును కీర్తించడానికి ప్రభు మన జీవితంలో తన కృపనిచ్చిన గాక. కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు, నిత్యమైన మార్గములో నన్ను నడిపించుము, నిత్యమైన మార్గములో నన్ను నడిపించు. నేను నీ మార్గములో నడుచుకుంటూ నీకిష్టుడిగా ఉండడానికి నాకు సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ మాటల ద్వారా దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, దేవా నీకు వందనాలు. అద్భుతమైన ఈ దినం కొరకై నీకు స్తోత్రం. ప్రభువా, భక్తుడు 139వ కీర్తనలో ప్రార్థించినట్లు మేము కూడా మీ సన్నిధికి వస్తున్నాం. నీకు ఆయాసకరమైనది ఏదైనా మాలో ఉన్నదా చూడుము. మమ్మను నిత్య మార్గంలో నడిపించు ప్రభువా, నీకు ఇష్టమైన మార్గంలో నడిపించు ప్రభువా. నీ కృపలతో మమ్మల్ని నింపుము ప్రభువా. నీకు ఇష్టలుగా మేము నడవడానికి తగిన కృప మాకు అనుగ్రహించు ప్రభువా. మీ సన్నిధి, నీ సమాధానం మాకు దయచేయము. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధికి వచ్చుచున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించి
ప్రభువా మీరు మామని బలపరచమని, కుడి వచ్చిన నీ బిడ్డలందరినీ ఆదరించమని, వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించి వారి ఆత్మీయ జీవితం పరిపోషింపబడినట్లు కృప చూపమని, యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా నీ సన్నిధిలో వారు వాడబడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సమస్త దీవెనలు ఆశీర్వాదములు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.